హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టిఎస్ న్యూస్ డిజిటల్. చిన్నపిల్లలకు శస్త్రచికిత్స పేరు వినంగానే చాలా మంది పేరెంట్స్ భయపడిపోతూ ఉంటారు. చిన్నపిల్లలకి సర్జరీనా అని. అసలు చిన్నపిల్లలకు సర్జరీ చేయించవచ్చా? చేయిస్తే ఇది ఎన్ని విధాలుగా ఉంటుంది? ఏ టైంలో చేయించవచ్చు? ఇలా చాలా అనుమానాలు అపోహలు ఉంటాయి తల్లిదండ్రుల్లో. మరి ఈ డౌట్స్ అన్నిటిని క్లియర్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ పీడియాటిక్ సర్జన్ నరేంద్ర కుమార్ గారు. ఆలస్యం చేయకుండా ఆయన పలకరించేద్దామా? నమస్తే సార్. నమస్తే సార్, మిమ్మల్ని కలుసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. రైట్, ముందుగా పిల్లలకు సర్జరీ అంటే నిజంగా చాలా భయపడిపోతూ ఉంటారు. చిన్నపిల్లలు సర్జరీ అవసరం ఉంటుందా అనే డౌట్ కూడా చాలా మందికి వస్తుంది. అసలు ఈ సర్జరీస్లో ఎన్ని రకాల సర్జరీస్ ఉంటాయి సార్? చిన్నపిల్లలకు సర్జరీ ఏ టైంలో అవసరం అవుతుంది? చిన్నపిల్లల్లో కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ తలెత్తి శస్త్రచికిత్స అవసరమైనప్పుడు తల్లిదండ్రుల్లో ఎన్నో అనుమానాలు, ఎన్నో అపోహలు తలెత్తుతూ ఉంటాయి. వారి విషయమే కాకుండా సర్జన్స్ కూడా చిన్నపిల్లలు కోఆపరేట్ చేయరు, వాళ్ళు కమ్యూనికేట్ చేయలేరు కాబట్టి ఎన్నో సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఈ అపోహలున్నా, ఈ సమస్యలున్నా కూడా చిల్డ్రన్స్ సర్జరీ అనేది గత 10 సంవత్సరాల నుంచి అద్భుతమైన పురోగతిని సాధించింది. చిన్నపిల్లల్లో మనం సర్జరీస్ ఏ విధంగా ఉంటాయి అని తీసుకున్నప్పుడు వయస్సు ప్రకారము పుట్టినప్పటి నుంచి మొదటి 4 వారాల పీరియడ్ని మనం నియోనేటల్ పీరియడ్ అంటాం. సో పుట్టుకతో వచ్చే వాటికి కొన్ని ఇన్ఫెక్షన్స్ వాటికి మనం వెంటనే సర్జరీ చేయాల్సి రావచ్చు. దీన్ని నియోనేటల్ సర్జరీ అంటారు. అదేవిధంగా నెల దాటిన బిడ్డ నుంచి 12 సంవత్సరాల వరకు చేసేదాన్ని పీడియాట్రిక్ సర్జరీ అంటారు. సో మొదట 4 వారాలు నియోనేటల్ సర్జరీ, 4 వారాల నుంచి 12 సంవత్సరాల దాకా పీడియాట్రిక్స్, జనరల్ పీడియాట్రిక్ సర్జరీ అనేది ఉంటుంది. ఇదే కాకుండా ఇప్పుడు వచ్చిన ఆధునిక పరిజ్ఞానంతో బిడ్డ పుట్టక ముందు కూడా ఆపరేషన్ చేసే అంతటి పరిజ్ఞానం ఇప్పుడున్నది. దాన్ని ఫీటల్ సర్జరీ అంటారు. అదేవిధంగా 12 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల దాకా ఉండేదాన్ని ఎడోలసెంట్ పీరియడ్ అంటారు, బిఫోర్ దే బికమ్ అడల్ట్. సో ఎడోలసెంట్ సర్జరీ కూడా ఒక పార్ట్ ఆఫ్ పీడియాట్రిక్ సర్జరీ కింద వస్తుంది. సో పీడియాట్రిక్ సర్జరీని వయస్సు ప్రకారం ఫీటల్ సర్జరీ, నియోనేటల్ సర్జరీ, జనరల్ పీడియాట్రిక్ సర్జరీ, ఎడోలసెంట్ సర్జరీగా తీసుకోవచ్చు. అదేవిధంగా టైమింగ్, కొన్ని సందర్భాలు మనకు టైంనివ్వవు, సో వాటిని ఎమర్జెన్సీ సర్జరీ అంటారు. అదేవిధంగా కొన్ని మనం ప్లాన్డ్గా చేయొచ్చు, దాన్ని ఎలెక్టివ్ సర్జరీస్ అంటారు. ఇక కారణాలను బట్టి, ఏ కారణం వల్ల మనం ఆపరేషన్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి కంజెనిటల్ అంటే పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్, ఆహార నాళం లేకుండా పుట్టడం, పొట్టలో ఉండవలసిన ఇంటెస్టైన్స్ ఛాతీలో ఉండటం, వీటన్నిటినీ కంజెనిటల్ అనామలీస్ అంటారు. అదేవిధంగా పిల్లల యాక్టివిటీ వల్ల, వాళ్ళ ఒక ఫిజికల్ దీనివల్ల, ఎనర్జీ లెవెల్స్ వల్ల అనేకమైన ప్రమాదాలకు లోనవుతూ ఉంటారు. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల కానీ, చెట్ల మించి పట్టడం, సైకిల్ బార్ ఇంజురీస్, కొన్ని సందర్భాల్లో అవయవాలు దెబ్బతిన్నప్పుడు ఆపరేషన్ చేయవలసిన అవసరం వస్తుంది. వాటిని ట్రోమాటిక్ అంటారు. ఇన్ఫెక్టివ్ అండ్ ఇన్ఫ్లమేషన్స్, శరీరంలో ఒక ఇన్ఫెక్షన్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్ వచ్చిన ఆర్గాన్ని తీసేయటానికి కూడా సర్జరీ అవసరం అవుతుంది. మనందరికీ తెలుసు ఎపెండిసైటిస్ అనేది ఇన్ఫెక్టివ్ కింద వస్తుంది. కొంతమంది పిల్లల్లో కొత్తగా కొన్ని గడ్డలు పుడుతుంటాయి. అవి ప్రమాదం లేని వల్ల అయి ఉండొచ్చు, ప్రమాదకరమైన గడ్డలు కూడా అయి ఉండొచ్చు. ఈ గడ్డల్ని తొలగించడానికి కూడా సర్జరీస్ అవసరం అవుతాయి. సో చిన్నపిల్లల్లో సర్జరీస్ని కారణాన్ని బట్టి కంజెనిటల్, ట్రోమాటిక్, ఇన్ఫ్లమేటరీ అండ్ ఇన్ఫెక్షన్స్ అండ్ నియోప్లాస్టిక్. సో ఈ విధంగా వారి వయస్సును బట్టి, మనం చేసే టైంను బట్టి, కారణాన్ని బట్టి మనం చిన్నపిల్లల సర్జరీస్ని డిస్కస్ చేసుకోవచ్చు. సార్, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సర్జరీస్లో 4 టైప్స్ ఉంటాయని చెప్పేసి. సార్, ఇంకొక డౌట్ కూడా ఉంది. నార్మల్గా చిన్నపిల్లలకి సర్జరీ చేసేటప్పుడు ఒక రకంగా ఉంటుంది, పెద్దవాళ్ళకు సర్జరీ చేసేటప్పుడు వేరే రకంగా ఉంటుంది. మరి చిన్నపిల్లలకు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఏ విధంగా ఎటువంటి ప్రత్యేకతలతో కూడి ఉంటుంది సార్ చిన్నపిల్లల సర్జరీ అనేది? చిల్డ్రన్స్ సర్జరీలో కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి.
పిల్లలు మొట్టమొదటి ప్రత్యేకత కమ్యూనికేషన్. చిన్నపిల్లలు మనతో కమ్యూనికేట్ చేయలేరు. అదే పెద్దవాళ్ళు అయితే మనం హిస్టరీ డైరెక్ట్గా పేషెంట్ నుంచే తీసుకుంటాం. కానీ చిన్నపిల్లలు మాట్లాడలేరు కాబట్టి తల్లిదండ్రుల నుంచి ఇండైరెక్ట్ హిస్టరీ. రెండు, వాళ్ళు కోఆపరేట్ చేయరు. ఒక డాక్టర్ని చూడంగానే ఏడవటం కానీ, లేకపోతే మనం ఎగ్జామినేషన్ చేసేటప్పుడు మనకి సహకరించకపోవటం కానీ జరుగుతుంటుంది. సో చిల్డ్రన్స్ సర్జన్కి చాలా ఓపిక, చాలా డెడికేటెడ్గా ఉంటేనే మనం చిల్డ్రన్స్ సర్జన్గా రాణించగలుగుతాం. ఆ అవరోధాన్ని మనం అధిగమించగలుగుతాం. రెండవది, వాళ్ళు రిజల్ట్స్ అనేవి ఫీడింగ్ స్టేజ్ నుంచి ఎర్నింగ్ స్టేజ్ దాకా తీసుకెళ్లాల్సి ఉంటుంది. తక్కిన స్పెషాలిటీస్లో వాళ్ళకి కనుక ఏదన్నా ఒక ప్రాబ్లం వస్తే, చిన్నపిల్లల్లో మనం సర్జరీ చేసేటప్పుడు అవయవాలు చాలా చిన్నవిగా దగ్గరగా ఉంటాయి. సో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా ఆ అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకని ఎక్కువ డెడికేటెడ్గా, ఎక్కువ కాన్సన్ట్రేటెడ్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది యాజ్ ఎ పీడియాట్రిక్ సర్జన్. అది ఒక అవరోధం లాంటిదే. మూడవది, మనం ఏదైనా స్పెషాలిటీస్లో మనం చేసేటప్పుడు 5 years రిజల్ట్, 10 years రిజల్ట్ అని చెప్తారు. పర్టికులర్లీ ఒక క్యాన్సర్ సర్జరీ చేసేటప్పుడు పెద్దవాళ్ళు ఆ రిజల్ట్స్ తీసుకునేటప్పుడు 5 years, 10 years అని చెప్తారు. కానీ చిన్నపిల్లల సర్జరీలో వాళ్ళు 100 ఏళ్ళు బతకాలి. అందుకని రిజల్ట్స్ అనేవి ఫీడింగ్ స్టేజ్ నుంచి ఎర్నింగ్ స్టేజ్ దాకా, తను ఆహారం తీసుకునే దగ్గర నుంచి 10 మందికి ఆహారం పెట్టే వరకు వాళ్ళని తయారు చేసే విధంగా మన సర్జరీ యొక్క రిజల్ట్స్ ఉండాలి. ఇంకొక ప్రధానమైన ప్రాబ్లం పీడియాట్రిక్ సర్జన్స్ ఫేస్ చేసేది, తల్లిదండ్రులకి అంత అవగాహన ఈ చిల్డ్రన్స్ సర్జరీ మీద ఉండదు. దానివల్ల వాళ్ళు పిల్లల్లో సర్జరీ అనగానే అనేకమైన అపోహలకి గురి కావటం, డెసిషన్ మేకింగ్ అంటే వాళ్ళ కన్సెంట్ ఇచ్చేటప్పటికి డిలే చేయటం, నలుగురు డాక్టర్ని కలుపుకోవటం, ఇటువంటివి జరుగుతాయి. చిల్డ్రన్ సర్జరీలో మంచి రిజల్ట్స్ రావాలి అంటే ఎక్స్పీరియన్స్డ్ సర్జన్స్ని, నైపుణ్యత కలిగిన సర్జన్స్ని, అన్ని ఫెసిలిటీస్ ఉన్న చిల్డ్రన్స్ హాస్పిటల్ని చూసుకుంటే, సెలెక్ట్ చేసుకుంటే రిజల్ట్స్ మంచిగా ఉంటాయి. రైట్ సార్, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. యాజ్ ఎ సీనియర్ సర్జన్గా 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న మీకు 30,000కు పైగా ఇప్పటి వరకు సర్జరీస్ చేసే ఉంటారు. సో ఇప్పటి వరకు మీరు సర్జరీస్ ఏవైతే చేశారో తల్లిదండ్రుల్లో చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి సార్. మెయిన్గా చిన్నపిల్లలు అనగానే భయపడిపోతారు. ఇంత చిన్నపిల్లలు అంత పెద్ద సర్జరీని బేర్ చేయగలరా, భరించగలరా అనే డౌట్ ప్రతి పేరెంట్లో కూడా వస్తుంది. మరి దీన్ని మీరు ఎలా క్లియర్ చేస్తారు? ఇప్పుడు ఉన్న అత్యాధునిక వైద్య పరిజ్ఞానంతో బిడ్డ పుట్టక ముందే లోపాలు గనక మనం టీఫా స్కాన్, అల్ట్రాసౌండ్లో గనక కనుక్కుంటే వాటిని సరి చేయగల సామర్థ్యం, శక్తి ఇప్పుడు డెవలప్ అయింది. సో అందువల్ల వయస్సు అనేది ఒక ప్రతిబంధకం కాదు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 12 సంవత్సరాల బిడ్డల వరకు సేఫ్గా మనం ఆపరేషన్స్ చేయవచ్చు. సార్, చాలామంది పేరెంట్స్కి ఇంకొక డౌట్ కూడా ఉంటుంది. మెయిన్గా చిన్నపిల్లలు అంత సర్జరీ పెయిన్ బాధని తట్టుకోగలరా అని చెప్పేసి. మరి ఇది ఎలా సాధ్యం సార్, పిల్లల్ని అంత చక్కగా హ్యాండిల్ చేయడం అనేది? చిన్నపిల్లల్లో ఆపరేషన్స్ తర్వాత నొప్పి, బాధ అనేది ఒక సమస్యే. కానీ దీన్ని అధిగమించడానికి మనకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. మొట్టమొదటగా నరాల ద్వారా అంటే ఇంట్రావీనస్ మెథడ్స్లో మనం నొప్పిని తగ్గించే మందులను ఇవ్వచ్చు. వాళ్ళు ఆహారం తీసుకున్న తర్వాత నోటి ద్వారా అదే మందులను మనం ఇవ్వచ్చు నొప్పి, బాధ తగ్గించడానికి. మూడో మెథడు, కొన్ని ఆపరేషన్స్లో మనం ఆపరేషన్ తరువాత ఆపరేషన్ ఏరియాలో ఒక ఇంజెక్షన్ ఇవ్వటం ద్వారా, దాన్ని లోకల్ అనస్థీషియా అంటారు, 4 నుంచి 6 గంటల దాకా ఆపరేషన్ అయిన తర్వాత నొప్పి తెలియకుండా చేయొచ్చు. అదేవిధంగా కంటిన్యూస్
స్పైనల్ అనస్థీషియా అంటే వెన్నుపూసలోకి నొప్పి తెలియని మందుని కంటిన్యూస్గా ఇచ్చేస్తూ మనం ఎపిడ్యూరల్ అనస్థీషియా అంటారు దాన్ని. అది ఇస్తూ కూడా ఎన్నో ఛాతీ ఆపరేషన్స్లో నొప్పి లేకుండా చేయొచ్చు. తర్వాత చిన్నపిల్లల్లో నొప్పి తెలియని మందులను కడ్డీల రూపంలో అంటే సపాజిటరీస్ అంటాం, వాటిని మలద్వారం ద్వారా పెట్టడం ద్వారా కూడా వాళ్ళలో నొప్పిని బాధని తగ్గించవచ్చు. ఈ విధంగా ఇంట్రావీనస్ మెథడ్తో ఓరల్ నోటి ద్వారా, స్పైనల్ మనకు వెన్నుపూసలో ఇవ్వటం, లోకల్ ఆపరేషన్ ఏరియాలో ఇంజెక్షన్ ఇవ్వటం, అండ్ రెక్టల్ సపాజిటరీస్ మలద్వారంలో పెట్టడం, డిఫరెంట్ రూట్స్లో మనం నొప్పి బాధ తగ్గించే మందులను ఇవ్వటానికి అవకాశం. సార్, నార్మల్గా పేరెంట్స్కి మరో డౌట్ కూడా ఉంటుంది. సర్జరీ చేసేటప్పుడు కదలిక అనేది నార్మల్గా కదులుతూ ఉంటారు. పిల్లలైతే అస్సలు ఇంకా కదలకుండా ఉండలేరు. పెద్దవాళ్ళైతే కదలొద్దు అంటే కొన్ని సర్జరీస్కి కదలిక ఉండకూడదని చెప్తారు. సో చిన్నపిల్లల్లో ఆ కదలికను ఆపడం అనేది చాలా కష్టం కదా, మరి దీన్ని ఏ విధంగా అధిగమిస్తారు? చిన్నపిల్లల్లో చేసే అత్యధికమైన శస్త్రచికిత్సల్లో మనం వారి మూమెంట్ని రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు చేతులు కాళ్ళు కదిలించవచ్చు, పూర్తిగా రికవర్ అయిన తర్వాత ఆడుకోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో మనకి మూమెంట్ అనేది ఉండకూడదు అనే సంక్లిష్టమైన ఆపరేషన్స్లో, లైక్ ఎక్స్ట్రోఫీ ఆఫ్ బ్లాడర్ అనేది ఒక కండిషను, అదేవిధంగా క్లెఫ్ట్ లిప్ అండ్ ప్యాలెట్ గ్రహణం మొరి ఈ చేసినప్పుడు పిల్లల చేతులు ఆపరేషన్ దగ్గరికి వెళ్ళకూడదు. సో అటువంటి వాటిల్లో స్ప్లింట్స్ పెట్టడం వల్ల వాటి మూమెంట్ని మనం రిస్ట్రిక్ట్ చేయొచ్చు. మరీ అవసరమైన వాటిలో మత్తివ్వటం ద్వారా కూడా వారి మూమెంట్ని ఆపటానికి అవకాశం ఉంటుంది. పర్టికులర్లీ వెంటిలేట్ చేసినప్పుడు వారి మూమెంటు, పిల్లల మూమెంట్ ఉండకూడదు. సో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లోనే పిల్లల యొక్క మూమెంట్ను మనం ఆపాల్సి వస్తుంది. సార్, సర్జరీ అయిన తర్వాత పోషకాహారం అనేది చాలా ఇంపార్టెంట్, పిల్లలకైనా పెద్దలకైనా. మరి ఈ పోషకాహారాన్ని చిన్నపిల్లలకి ఏ విధంగా అందించవచ్చు అంటారు? చిన్నపిల్లలకు చేసే అత్యధికంగా సర్జరీస్లో మనం ఆపరేషన్కి ముందు 4 నుంచి 6 గంటలు మత్తివ్వటం కోసం వాళ్ళని ఫాస్టింగ్లో ఉంచుతాం. అదేవిధంగా ఆపరేషన్ తర్వాత మత్తు పూర్తిగా దిగే వరకు 4 నుంచి 24 గంటల వరకు వారికి ఆహారం ఇవ్వం. కానీ కొన్ని ప్రత్యేకమైన కండిషన్స్లో ఏదైనా పేగు చెడిపోయి ఆ చెడిపోయిన భాగాన్ని తీసేసి పేగును కలిపినప్పుడు ఆ పేగు అతుక్కున్న దాకా 5 నుంచి వారం రోజులు వారికి ఆహారాన్ని ఇవ్వటానికి ఉండదు. అటువంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో నరాల ద్వారా, ఇంట్రావీనస్ ద్వారా పోషకాహారాలు అందించడం జరుగుతుంది. దీన్ని పేరెంటల్ న్యూట్రిషన్ అంటారు. మన శరీరానికి కావలసిన కెలరీస్ని లెక్కగట్టి వాటిని ద్రవ పదార్థ రూపంలో మన శరీరంలోకి ఎక్కించడం జరుగుతుంది. ఇది కొన్ని ప్రత్యేకమైన ఆపరేషన్స్లోనే 90% అది ఆపరేషన్స్లో 4 నుంచి 24 గంటల తర్వాత ఆహారాన్ని ఇవ్వటం జరుగుతుంది. సార్, నార్మల్గా పేరెంట్స్లో వచ్చే డౌట్ ఇంకోటి కూడా ఉంటుంది. ఇంత చిన్న పిల్లలు మత్తుని తట్టుకోగలరా? ఇంజెక్షన్ మత్తుని ఏ విధంగా తట్టుకుంటారు? దీనికి మీ ఆన్సర్ ఏంటి సార్? గత 10 సంవత్సరాలుగా మత్తు విభాగంలో వస్తున్న అత్యాధునిక పరిజ్ఞానం కానీ, సాంకేతిక వల్ల కానీ అనేకమైన పరికరాలు, మందులు ఇప్పుడు లభ్యమవుతున్నాయి. ఈ పరికరాలు, ఈ మందుల వలన అప్పుడే పుట్టిన బిడ్డ కానీ, బరువు తక్కువ పుట్టిన బిడ్డల్ని కానీ మనం సేఫ్గా మత్తిచ్చి ఆపరేషన్స్ చేసే అవకాశం ఇప్పుడున్నది. సో చిన్నపిల్లల్లో మత్తు అనేది భయపడవలసిన అవసరం ఏం లేదు. సార్, ఫైనల్గా సర్జరీ అయిన తర్వాత ఫ్యూచర్ రిజల్ట్స్ అనేది ఎలా ఉంటుంది? చిల్డ్రన్స్లో రిజల్ట్స్ అనేవి ఆ కండిషన్ని బట్టి డిపెండ్ అయి ఉంటాయి. కొన్ని ఆపరేషన్స్ ఒక స్టేజ్లోనే పూర్తిగా కంప్లీట్ అయిపోతే, కొన్ని ఆపరేషన్స్ స్టేజ్ వైజ్గా వయస్సు ప్రకారం చేస్తూ ఉండాలి. సో ఓవరాల్గా చూసుకుంటే మనం మోస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్స్ సర్జరీస్ మంచి రిజల్ట్స్ని సాధించే సర్జరీసే ఉన్నాయి. ఈ సర్జరీస్లో రిజల్ట్స్ అనేవి
లాంగ్ టర్మ్ ఉండేటట్లే ఈ చిల్డ్రన్స్ సర్జన్స్ యొక్క విజన్ ఉంటుంది. వాళ్ళు ఫీడింగ్ స్టేజ్ నుంచి ఎర్నింగ్ స్టేజ్ వరకు వాళ్ళని తీసుకుని వెళ్ళేటట్టే ఉంటాయి. సపోజ్ మలద్వారం లేకుండా పిల్లలు పుడుతూ ఉంటారు, దాన్ని యానోరెక్టల్ అనామలీస్ అంటారు. అదేవిధంగా యూరినరీ ఆరిఫైస్ అనేది టిప్పు కాకుండా కిందకు ఉండి కొంతమంది పుడతారు, అది హైపోస్పెడియాస్ అని అంటారు. వీటన్నిటిలో కూడా ఒక స్టేజ్లో ఆపరేషన్స్ కుదరకపోతే 2 స్టేజ్లు 3 స్టేజ్లు చేయాల్సి ఉంటుంది. ఈ స్టేజెస్ అన్నీ అయిన తర్వాత వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది కండిషన్స్లో పర్ఫెక్ట్గా సోషల్ యాక్సెప్టబుల్గా ఉండే రిజల్ట్సే పీడియాట్రిక్ సర్జరీలో ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసి చిన్నపిల్లల్లో ఎటువంటి సర్జరీస్ చేయొచ్చు, తల్లిదండ్రులకు ఉండే అపోహలన్నీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు.